నిన్న మొన్న 2 రోజుల నుంచి కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ మీద కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నటువంటి డబుల్ ఇంజిన్ సర్కార్ అయినటువంటి తెలుగుదేశం పార్టీ ఆర్ జనసేన వీళ్ళిద్దరి సౌజన్యంతో నడుస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ మీద కొన్ని అంశాలు రాష్ట్ర ప్రజలతో చర్చించాలనేటువంటి ఉద్దేశంతో మీ ముందుకు వచ్చాను. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2014 తర్వాత తెలంగాణ నుంచి విడిపోయిన తర్వాత ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఎంత నష్టపోయిందో రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఈ 3 పార్టీలు మాకేదో ఒక మంచి పరిపాలన అందిస్తారు, దేశం మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది నష్టపోతుంది కాబట్టి ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంతో కొత్త ఆర్థిక లబ్ధిని చేకూర్చే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వంలో నిధులు ఉంటాయి, ప్రత్యేకమైన నియామకాలు ఉంటాయి అనేటువంటి ఉద్దేశంతో చాలా సందర్భాల్లో 164 సీట్లతోటి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఓట్లేసి నుంచోబెట్టారు. 164 సీట్లతోటి అధికారంలోకి వచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మనకి ఏం చేస్తుంది అనేది ఒక ప్రాథమికమైనటువంటి ప్రశ్న. మేము 2019 నుంచి 2024 వరకు ఈ రాష్ట్రంలో అమరావతి ఉద్యమంలో చాలా తీవ్రంగా పాల్గొన్నటువంటి పార్టీ మా పార్టీ. మేము ఎప్పుడు అమరావతి ఉద్యమానికి వెళ్ళినా అక్కడ ఉన్నటువంటి అమరావతి రైతులు అత్యంత దారుణంగా తిట్టే వ్యక్తుల్లో నెంబర్ 1 భారతీయ జనతా పార్టీ ఉండేది. ఎందుకంటే అమరావతిని ఏ రోజు సపోర్ట్ చేయనటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. నెంబర్ 2 జనసేన నాయకులు అరకొర పాల్గొనేవాళ్ళు తప్ప ఏ రోజు వాళ్ళు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడిన సందర్భాలు లేవు. నేను డీటెయిల్స్ జోలికి వెళ్ళను, కానీ నేను మీ ద్వారా రాష్ట్ర మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలను ఒకసారి ఆలోచించమని కోరుతున్నా. ఈ రాష్ట్రంలో బహుశా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 164 సీట్లతోటి 3 ప్రభుత్వాలని 3 పార్టీలని అందరం ఎక్కించినటువంటి రాష్ట్రం మన రాష్ట్రం. ఈ రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు లెక్క వేస్తే 60 లక్షల మందికి పైగా నిరుద్యోగులు ఉద్యోగాల కోసం వెతుకు చూస్తున్నారు. హైదరాబాద్ వెళ్తే ఆ అమీర్పేట్ల నిండా, కోచింగ్ సెంటర్ల నిండా, ఏ సాఫ్ట్వేర్ కంపెనీకి వెళ్ళినా 5,000కి 10,000కి ఆఫీస్ బాయ్లుగా పనిచేసేటువంటి బీటెక్ స్టూడెంట్స్. ఈ రాష్ట్రంలో అభివృద్ధి లేక, ఈ రాష్ట్రంలో ఉపాధి లేక, ఈ రాష్ట్రంలో పరిశ్రమలు లేక, ఈ రాష్ట్రంలో పెట్టుబడులు లేక, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత, నిరుద్యోగులు కష్టపడి చదువుకొని డిగ్రీలు సంపాదించినటువంటి విద్యావంతులందరూ కూడా ఇతర రాష్ట్రాలకు వెళ్ళి కూలీ నాలి చేసుకొని బతికేటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉందన్న విషయం మనందరికీ తెలుసు. ఈరోజు యువత 60 లక్షల మంది
ఉద్యోగాల కోసం అల్లో రామచంద్ర అని ఏడుస్తున్న పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని బాగు చేయాల్సినటువంటి బాధ్యత, ఈ రాష్ట్రానికి నిధులు తీసుకురావాల్సిన బాధ్యత, ఈ రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్రంలో అధికారంలో ఉండి కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి ఉందా లేదా ఒక్కసారి రాష్ట్ర ప్రజలను ఆలోచించమని కోరుతున్నా. ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ 0.5% ఓట్లు లేనటువంటి భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంలో నిరవధికంగా అధికారంలోకి వస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈరోజు రాష్ట్రానికి బడ్జెట్ కేటాయింపుల్లో ఒక పెద్ద గుండు సున్నా పెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అట్టడుగు స్థాయిలోకి తీసుకెళ్లేటువంటి ఒక దుర్మార్గకరమైన ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నానికి ఊతమిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మీరు ఈ జాతికి క్షమాపణ చెప్పొద్దా? ఈ జాతిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువతకి మీరు సమాధానం చెప్పొద్దా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధి కోరుకునేటువంటి యువతకి మీరు ముక్కుకు నేలకు రాసి క్షమాపణ కోరుకోవద్దా వారిని? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిన్న జరిగినటువంటి బడ్జెట్ కేటాయింపులు పెద్ద గుండు సున్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పూర్తిగా ఇగ్నోర్ చేసినటువంటి భారతీయ జనతా పార్టీతో పాటుగా మీరు అధికారాన్ని పంచుకుంటూ ఈ రాష్ట్రం యొక్క ఇంట్రెస్ట్ని, ఈ రాష్ట్రం యొక్క ప్రగతిని, ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధిని మోడీ కాళ్ల దగ్గర సాగిలపడి తాకట్టు పెట్టిన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఏం సమాధానం చెప్తారని అడుగుతున్నారు. ఈరోజు కేంద్రంలో నడుస్తున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం మీ యొక్క మద్దతుతోనే పూర్తిగా నడుస్తుంది. మీరు మద్దతు ఉపసంహరించుకుంటే కేంద్ర ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ నెట్ట నిలువున కూలిపోతుందన్నటువంటి సామర్థ్యం ఉన్నప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రజలు మీకు, మీ ఎంపీలకి ఓట్లేసి ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో మిమ్మల్ని అత్యున్నతమైనటువంటి అధికారంలో అయినప్పటికీ కూడా మీరు, మీ పార్టీ ఎంపీలు ఈరోజు కేంద్రంలో మంత్రి శాఖలు అనుభవిస్తూ దర్పాలు అనుభవిస్తున్నప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రజల పట్ల, ఈ రాష్ట్ర యువత పట్ల, ఈ రాష్ట్ర మహిళల పట్ల, ఈ రాష్ట్ర రైతుల పట్ల, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగుల పట్ల, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుపేద బడుగు బలహీన వర్గాల పట్ల ఏమాత్రమైనటువంటి కనీసమైనటువంటి కృతజ్ఞత లేకుండా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే దిశగా మీ బడ్జెట్ కేటాయింపులు జరుగుతున్నాయి అంటే ఈ రాష్ట్ర ప్రజలకు ఎవరికి మొరపెట్టుకోవాలని నేను కోరుతున్నాను. నాకు తెలిసిన ఒక చిన్న కథ, బహుశా మీ అందరికీ తెలిసే ఉండొచ్చేమో, కానీ ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి ఎలా తయారైంది అంటే శ్రీరాముడు కాలు కింద శ్రీరాముడు ఒక చెరువులోకి వెళ్ళి నీళ్లు తాగుతున్నారంట. నీళ్లు తాగుతున్న పరిస్థితుల్లో ఒక కప్ప శ్రీరాముడి కాలు కింద పడి నలిగిపోతుందంట. ఆ నీళ్ళలో ఉన్న శ్రీరాముడు చూసుకోలే దాన్ని. ఎక్కడి నుంచో ఒక చిన్నగా మూలుగు వస్తుంటే ఏంటి అని చెప్పేసి చూస్తే తన కాలు కింద కప్ప నలిగిపోతుందంట. వెంటనే ఆ కప్పను తీసి శ్రీరాముడు అడిగాడంట, ఏంటి అరవచ్చు కదా, నువ్వు నా కాలు కింద నలిగిపోతున్నావు అన్న సంగతి నాకు తెలీదు, రామా నీ కాలు కింద నలిగిపోతున్నానని నేను అరవచ్చు కదా అని చెప్పేసి కప్పని అడిగారంట శ్రీరాముడు. అప్పుడు కప్పనిందంట, ఎవరైనా నన్ను బాధ పెడితే, ఎవరైనా నన్ను తొక్కితే నేను శ్రీరామ అని అరుస్తాను, శ్రీరాముడే తొక్కితే నేను ఇంకెవరి పేరు అరవమంటావు శ్రీరామ అనిందంట. రాష్ట్రంలో నిరుద్యోగుల పరిస్థితి, రాష్ట్రంలో నిరుపేద బడుగు బలహీన వర్గాల పరిస్థితి, రాష్ట్రంలో మహిళల పరిస్థితి ఇదిగో ఈరోజు నేను చెప్పిన కథ తీరుగానే ఉంది అన్న విషయం రాష్ట్ర ప్రజలు, రాజకీయ నాయకులు ఒకసారి గుర్తుపెట్టుకోమని కోరుతున్నాను. 164 సీట్లతోటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, 21కి 21 స్ట్రైకింగ్ రేట్ తోటి పవన్ కళ్యాణ్ గారు, ఈరోజు రాష్ట్రంలో మీకు 164 సీట్లతోటి భారతీయ జనతా పార్టీకి అధికారం ఇచ్చి ఎంపీలకి అత్యున్నతమైనటువంటి ఎంపీలని గెలిపించి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే ఈరోజు దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టే ప్రయత్నం చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చేస్తే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఈరోజు ఎన్డీఏ సుస్థిరంగా పరిపాలించడానికి కారణమైతే, ఎంపీలతోటి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెంబర్ ఆఫ్ పార్లమెంట్లుగా తెలుగుదేశం పార్టీ నుంచి ఎన్నిక కాబడిన ఎంపీల యొక్క మద్దతుతోటి ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న 140 కోట్ల మంది భారతీయ ప్రజలు పరిపాలించబడుతుంటే, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను మీరు ఏం చేశారు అంటే, నెట్ట నిలువున వెన్నుపోటు పడిచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల నెత్తి మీద సలసలా కాగే నూనెని వేసి వారి చర్మాన్ని ఒలిసే ప్రయత్నం చేసినటువంటి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, కేంద్ర ప్రభుత్వాన్ని లీడ్ చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి దోషులు కాదా అని నేను అడుగుతున్నాను. దీనికి మీరు జాతికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పరా అని నేను అడుగుతున్నాను. ఈ రాష్ట్రంతో అనుబంధం ఉన్నటువంటి నిర్మలా సీతారామన్ కబంధ హస్తాల్లో ఈరోజు అంబానీ, ఆదానీలకి రాయితీలు ఇస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుపేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలని, రైతులని, మహిళని నెట్ట నిలువున ముంచేస్తుంటే, వారి నెత్తి మీద పిడుగుల్లాంటి వార్తలు వేస్తుంటే, వారి జీవన ప్రమాణాలను పెంచే ఒక్క మాట, ఒక్క ప్రగతి, ఒక్క విధమైన ఏ విధమైనటువంటి రాయితీ ఇవ్వకపోతుంటే ఈ రాష్ట్రం ఎలా బాగుపడాలి? ఈ రాష్ట్రంలో యువతకి ఎప్పుడు ఉద్యోగాలు రావాలి? ఈ రాష్ట్రంలో నిరుపేదలు 3 పూట్ల తిండి తినే పరిస్థితి ఎప్పుడు రావాలని అడుగుతున్నాం. కేవలం రాజకీయ ప్రకటనలతోనే మీరు మాటలు మారుస్తారా? కేవలం రాజకీయ ప్రకటనలతోనే రాష్ట్రాన్ని మాయమాటలు చెప్పి మ్యానిపులేట్ చేస్తారా? కేవలం మీకున్నటువంటి మీడియాతోనే ఈరోజు మ్యానిపులేషన్ చేస్తారా? అత్యంత దురదృష్టకరమైనటువంటి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో నడుస్తుందన్న విషయం రాష్ట్ర ప్రజలు గమనించండి. ఎందుకు వేసామండి మన ఓట్లు 164 సీట్లతోటి? ఎందుకు మీరు అధికారం ఇచ్చారు ఈ రాష్ట్ర ప్రజలు? ఎందుకు 21కి 21 సీట్లు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్కి అధికారం ఇచ్చారు? ఎందుకు రాష్ట్రంలో 164 సీట్లతోటి కూటమి ప్రభుత్వాన్ని తిరుగులేని ఆధిక్యంలో నుంచోబెట్టారు అంటే, కేంద్ర ప్రభుత్వంలో మనకి నిధులు కేటాయించకపోయినా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ప్రజలని మీరు సెకండ్ గ్రేడ్ పీపుల్గా చూసినా, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల యొక్క బాగోగులు ఎవ్వరూ పట్టించుకోకపోయినా, రాష్ట్రంలో నిరుపేదలు, మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగులు, ఎడ్యుకేషన్, వ్యవసాయం మొత్తం వ్యవస్థలను నిర్వీర్యం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం పరిపాలించిన జీ హుజూర్ నీ కాళ్ళు మొక్కుతా, ఎందుకంటే బాంచంద్ నీ కాళ్ళు మొక్కుతాను దొరా అని మాట్లాడేటువంటి చంద్రబాబు నాయుడు, బాంచంద్ నీ కాళ్ళు మొక్కుతాను దొరా అని మాట్లాడే పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంట్రెస్ట్ను తీసుకెళ్ళి ఢిల్లీ దగ్గర తాకట్టు పెట్టిన విధానం పట్ల రాష్ట్ర ప్రజలు ఒక్కసారి పునరాలోచించాలని కోరుతున్నారు. 90,000 మెజారిటీ, 1,00,000 మెజారిటీ, 1,50,000 మెజారిటీ, నీ ముఖం ఒక్కరోజు చూడకపోయినా, నీకు సంబంధించిన ఒక్క అంశాన్ని నీకు సంబంధించిన ఒక అంశాన్ని పరిష్కరించకపోయినా, కేంద్ర ప్రభుత్వానికి ఎక్కే ఫ్లైటు, దిగే ఫ్లైటు తప్ప ఈ రాష్ట్రంలో నాయకులకి ఏమన్నా పొంతనుందా? పొద్దున లెగిస్తే ఢిల్లీ ఫ్లైట్ ఎక్కటం ఆలస్యం, దిగటం ఆలస్యం, ఎక్కటం ఆలస్యం, దిగటం ఆలస్యం. స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని ఢిల్లీ వెళ్ళి ప్రతిరోజు ప్రతి సందర్భంలో నిర్మలా సీతారామన్ని, రైల్వే మినిస్టర్ని, ప్రధానమంత్రి మోడీని, అమిత్ షాని ఎందుకు కలుస్తున్నారండి? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్రానికి ఏం సాధించాలని మీరు వెళ్తున్నారు? ఏం సాధిద్దామని నారా లోకేష్ ప్రతి సందర్భంలో స్పెషల్ ఫ్లైట్ వేసుకుని ఢిల్లీ వెళ్తున్నాం? బడ్జెట్ కేటాయింపుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొత్తం 177 కేటగిరీస్లో నిన్న బడ్జెట్ ప్రణాళిక ప్రవేశపెట్టింది. 177 కేటగిరీస్లో 177 కేటగిరీస్లో కనీసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక్క కేటగిరీ కింద కూడా రికగ్నైజ్ చేయకుండా, ₹1 నిధులు కూడా కేటాయించకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉంటే, మన గౌరవ ఎంపీలు, గౌరవ పత్రికలు ఏబిఎన్, ఆంధ్రజ్యోతి, టీవీ5, ఈనాడు రాస్తాయి అద్భుతమైనటువంటి బడ్జెట్, కేంద్ర ప్రభుత్వానికి వరాల జల్లు అంట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. ఏం వరాల జల్లో పెడదామా డిబేట్? ఏమి వరాల జల్లో రాష్ట్ర ప్రజలకు కొంచెం చెప్తారా సార్? కనీసం నేనేం కోరుతున్నానంటే, మీడియా వారందరినీ కూడా ఏం కోరుతున్నానంటే, ఈ ఆంధ్రజ్యోతి,
ఈనాడు పేపర్లో నేను ఏం కోరుతున్నానంటే, ఏదైనా ఒక సందర్భంలో మనకి కొంత మేలు జరిగితే దాన్ని మీరు కొద్దిగా ఎగ్జాగరేట్ చేసుకోండి, తప్పులేదు. ఎందుకంటే మీరు వందల కోట్ల రూపాయలు పెట్టి మీడియా హౌస్లు పెట్టుకుంది మీ డబ్బా మీరు కొట్టుకోవటానికే. ప్రజల డబ్బా మీరేం కొట్టరు, ప్రజలకు సంబంధించినటువంటి అంశాలు మీరేమీ డిస్కస్ చేయరు. ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో ప్రభుత్వం మీద పోరాటం చేయాలి, మీడియా పాత్ర పోషించాలి, మీడియా మాలాంటి వాళ్ళని పిలిచి తటస్థులను పిలిచి డిబేట్లు పెట్టాలి. ఎక్కడ ఎస్సీల మీద దాడి జరిగితే, ఎక్కడ ఎస్టీల మీద దాడి జరిగితే, ఎక్కడ మహిళల మీద దాడి జరిగితే, ఎక్కడ రైతుల మీద దాడి జరిగితే, ఎక్కడ ఎవరైనా ఒక ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఒక వీడియో రిలీజ్ చేస్తే నాకు తెలిసి